హాయ్ ఫ్రెండ్స్. 2000 సంవత్సరంలో అమెరికాలో న్యూస్ బులెటిన్స్లో జాన్ టిట్టర్ అనే మాట బాగా వినిపించింది. ఎందుకంటే అతను 2036 నుంచి టైం ట్రావెల్ చేసి వచ్చాడన్న వార్త అప్పట్లో బాగా హల్చల్ చేసింది. ఈ విషయం ఎంత మిస్టరీగానో మిగిలిపోయింది. ఇందులో నిజమేంతో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జాన్ టిట్టర్ 2000 నుంచి 2001 మధ్య సంవత్సరం పాటు అమెరికాలోని న్యూస్ బులెటిన్స్లో జాన్ టిట్టర్ అనే మాట బాగా వినిపించింది. ఎందుకంటే జాన్ టిట్టర్ 2036 సంవత్సరం నుండి టైం ట్రావెల్ చేసి 2000 సంవత్సరంలోకి వచ్చాడని ప్రచారం జరిగింది. అతను అమెరికా మిలిటరీకి చెందినవాడు అని చెప్పుకున్నారు. అతను భవిష్యత్తులో ఏమేం జరుగుతాయో ముందే చెప్పాడని ప్రచారం జరిగింది. అతను చెప్పిన వాటిలో అమెరికాలో న్యూక్లియర్ వార్ కూడా ఉంది. అయితే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు ఎవరి జాన్ టిట్టర్ అని లోతుగా అధ్యయనం చేశారు. ఏ వివరాలు కనుక్కోలేకపోయారు. దాంతో ఇదంతా వట్టి బూటకమని, అసలు జాన్ టిట్టర్ అనే వ్యక్తే లేడని తేల్చేశారు. ఫ్లోరిడాలోని ఒక ఎంటర్టైన్మెంట్ లాయర్ తన సోదరుడు కంప్యూటర్ సైంటిస్ట్ మోరీతో కలిసి జాన్ టిట్టర్ అనే పాత్ర సృష్టించినట్లు 2009లో ఒక పరిశోధన అంచనాకు వచ్చారు. కానీ అది నిజం కాలేదు. అసలు జాన్ టిట్టర్ ఉన్నాడా లేదా అన్న ప్రశ్నకు ఖచ్చితమైన ఆన్సర్ లేదు. అదో మిస్టరీ. దానికి సమాధానం 2036లో లభించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జాన్ టిట్టర్ అదే సంవత్సరం నుంచి టైం ట్రావెల్ చేసి వెనక్కు వచ్చాడని అనుకున్నారు. కాబట్టి 2000 నుంచి నవంబర్ 2న టైం ట్రావెల్ ఇన్స్టిట్యూట్ ఫోరమ్స్ జాన్ టిట్టర్ మిలిటరీ సింబల్స్తో మొదటిసారి కొన్ని పోస్టులు వెలువడ్డాయి. వాటిలో ఎక్కడా జాన్ టిట్టర్ పేరు లేదు, కానీ టైం ట్రావెల్ 0 అని ఉంది. ఆ పోస్టుల్లో టైం ట్రావెల్ అంటే ఏంటి, అది సాధ్యమేనా, దానికోసం ఎలాంటి టైం మిషన్ వాడాలి, అది ఎలా పని చేయగలదు వంటి అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. దానిపై చర్చించాలని పోస్టుల్లో కోరారు. 2001 జనవరిలో జాన్ టిట్టర్ పేరు తెరపైకి వచ్చింది. టైం ట్రావెల్ 0 పోస్టులను ఆర్ట్ బెల్ బీబీఎస్ ఫోరంలో పోస్ట్ చేస్తున్నప్పుడు ఆ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా ఎవరు పోస్ట్ చేస్తున్నారో వారి పేరు ఉండాలని రూల్ ఉండటంతో జాన్ టిట్టర్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఆ పేరుతో పోస్టు 2001 మార్చి వరకే కనిపించాయి. మళ్ళీ 2003లో పాత పోస్టుల్ని రకరకాల వెబ్సైట్లలో తెరపైకి తెచ్చాయి. వాటిపై కథనాలు అల్లుకున్నాయి. కానీ ఆ కథనాల్లో చూపించిన పోస్టుల్లో చాలా వరకు అసలైనవి కాదని తేలింది. తాను చేసే ఆన్లైన్ పోస్టుల్లో జాన్ టిట్టర్ తాను అమెరికా సైనికుడినని, 2036 నుంచి వచ్చానని, తనది ఫ్లోరిడాలోని తంపా అని చెప్పుకున్నాడు. తనను ప్రభుత్వ టైం ట్రావెల్ ప్రాజెక్ట్ నియమించారని, IBM 5100 కంప్యూటర్ను తెమ్మని 1975 కాలానికి పంపారని చెప్పాడు. ఆ కంప్యూటర్ ద్వారా 2036లో 1975 నాటి కంప్యూటర్ ప్రోగ్రాంలను తిరిగి పరిశీలించాల్సి ఉందన్నాడు. ఎందుకంటే 2038లో కంప్యూటర్లకు అతిపెద్ద సమస్య రాబోతోందని, దాన్ని సెట్ చేయడానికి IBM 5100 కంప్యూటర్ అవసరమవుతుందని చెప్పాడు. ఈ సమస్య Y2K లాంటిదని మనం అనుకోవచ్చు. అందుకే ఆ సంవత్సరాన్ని యూనిక్స్ సంవత్సరం అంటున్నారు. IBM 5100 కంప్యూటర్ APL బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా పనిచేస్తుంది. ఈ యూనిక్స్ ప్రాజెక్టుకు తనను సంబంధించి ఒక ప్రత్యేకంగా ఎంపిక చేశారని, ఎందుకంటే తన తాతగారు 5100 కంప్యూటర్ని అసెంబ్లింగ్ చేయటం, ప్రోగ్రామింగ్ చేయటం జరిగిందని తెలిపాడు. ఈ సందర్భంగా కంప్యూటర్కి సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలను జాన్ టిట్టర్ తన పోస్టులో వివరించాడు. తద్వారా ఆ పోస్టుల వెనుక ఎవరో కంప్యూటర్ సైంటిస్ట్ ఉన్నారనే అభిప్రాయం కలిగింది. మరి 1975కు వెళ్లాల్సిన జాన్ టిట్టర్ 2000 సంవత్సరంలోకి ఎందుకు వచ్చాడనే ప్రశ్నకు అతను సమాధానం చెప్పాడు. భవిష్యత్తులో జరిగే సివిల్ వార్తో తన కుటుంబ సభ్యులు ఫోటోలు పోయాయని, అందుకే వాటిని తీసుకునేందుకు 2000 సంవత్సరంలోకి వచ్చానని చెప్పాడు. ఈ సందర్భంగా గ్రహాంతరవాసులు ఉన్నారా అనే ప్రశ్నను ఒక ఆన్లైన్ సబ్స్క్రైబర్ అడగగా 2036లో కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదని జాన్ టిట్టర్ చెప్పాడు. ప్రజల్లో మాత్రం ఆసక్తి ఉందన్నాడు. 2036 తర్వాత భవిష్యత్తులో ఎగిరే పల్లాలు UFOలు కూడా టైం ట్రావెల్ యంత్రాలతో మరింత భవిష్యత్తులోకి వెళ్ళగలమని అన్నాడు. జాన్ టిట్టర్ తాను ఎలాంటి టైం మిషన్లో వెనక్కి వచ్చింది కొన్ని సందర్భాలలో చెప్పాడు. అదో కదలకుండా ఉండే యంత్రమని చెప్పాడు. అది వ్యక్తులను ఒక చోటు నుంచి మరొక చోటుకి తాత్కాలికంగా తరలిస్తుందని చెప్పాడు. దానికి పైన 2 స్పిన్లు ఉంటాయని, అవి గిరగిరా తిరుగుతాయని తెలిపాడు. అలాగే దానికి 2 మ్యాగ్నెటిక్ హౌసింగ్ యూనిట్లు, ఎలక్ట్రానిక్ ఇంజెక్షన్, కూలింగ్, ఎక్స్రే వెంటింగ్ సిస్టమ్, గ్రావిటీ సెన్సార్లు, 4 సెస్మిక్ క్లాక్లు, 3 కంప్యూటర్ యూనిట్లు ఉంటాయని వివరించాడు.
ఇన్ని కబుర్లు చెప్పిన జాన్ టిటర్ సడన్గా పోస్టులు పెట్టడం మానేశాడు. 2001 మార్చిలో అతని ప్రస్తావన ముగిసింది. ఆ తర్వాత అసలు జాన్ టిటర్ లేడని వాదన బలపడింది. అయితే ఇప్పటికీ చాలామంది దీన్ని పూర్తిగా ఖండించలేకపోతున్నారు, ఆలోచిస్తూ ఉంటున్నారు. 2036లో జాన్ టిటర్ నిజంగానే టైం ట్రావెల్ చేస్తాడని నమ్ముతున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం నిజాలు చెప్పట్లేదనే వారు ఉన్నారు. ఇలా ఈ క్యారెక్టర్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.